ఈ స్వీట్ పూర్ణ ఉండలు ఎలా చేయాలో చూసేయండి. ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి ప్యాన్ పెట్టి అందులో కొన్ని పల్లీలు, కొన్ని కొబ్బరి ముక్కలు, కొన్ని పుచ్చగింజలు, కొన్ని బాదాంలు వేసి వేపుకున్నాక అట్నే కొన్ని నువ్వులు వేసి వేపుకోవాలి. వేపుకొని పక్కకు తీసుకొని ఇప్పుడు కొన్ని పాలల్లో చక్కెర వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారినాక మిక్సీ పట్టుకొని అట్లనే కొన్ని ఖర్జూర, కొద్దిగా బెల్లం వేసి మళ్ళీ ఒకసారి పట్టుకొని ఒక ప్లేట్లో వేసుకొని అవి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు బెడ్ ముక్కలు మనం మిక్సీ జార్లో వేసి పౌడర్ పట్టి ప్లేట్లో వేసుకొని మనం కలిపి పెట్టుకున్న పాలు కొన్ని కొన్ని వేసుకుంటా దాన్ని మెత్తగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక కొంచెం పిండి తీసుకుంటా మనం దాన్ని కొంచెం పూరిలాగా చేసుకొని మనం చేసుకున్న బాల్స్ అందులో పెట్టి దాన్ని క్లోజ్ చేసుకొని అరిచేతులు వేసుకొని మనం బాల్ లాగా చాలా చేసుకుంటే ఉండలాగా వస్తుందండి. చూడండి అన్ని అదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని మనం ఆయిల్ అన్నది తక్కువ హీట్ ఉన్నప్పుడు వేసుకోండి. ఆయిల్లో పెట్టకండి, మంటస్తాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసేసుకొని ఇంట్లో వాళ్ళకు సర్వింగ్